నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 అమరావతి పనుల పునర్నిర్మాణ వేడుక ముహూర్తం దగ్గరికి వచ్చేసింది. ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు అంతా సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 6 మంది పోలీసులను మోహరిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మరింత అప్రమత్తమైన నిఘా వర్గాలు రాజధాని ప్రాంతాన్ని డేగ కళ్లతో పరిశీలిస్తున్నాయి. అమరావతిలో మోదీ కాన్వాయ్ ట్రయల్ రన్ పూర్తయింది. ఇక ప్రధాని పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్ల గురించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం, ప్రధాని నరేంద్ర మోడీ రేపు రాబోతున్నటువంటి నేపథ్యంలో కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా జరుగుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్కు భారతదేశానికి మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ భద్రత విషయంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు యంత్రాంగం తీసుకుంటుంది. ఆయన భద్రతకు సంబంధించి ఎక్కడా రాజీ పడకుండా ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. ఆయన రేపు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అమరావతిలో ఉన్నటువంటి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఎదురుగా ఉన్నటువంటి హెలిప్యాడ్కు చేరుకొని మొత్తం 3 హెలికాప్టర్లు ఇక్కడికి రాబోతా ఉన్నాయి. అందులో ఒక హెలికాప్టర్లో చాపర్లో ప్రధాని నరేంద్ర మోడీ రాబోతా ఉన్నారు. అక్కడి నుంచి ఆయన్ను నేరుగా కాన్వాయ్లో ప్రత్యేక భద్రతకు సంబంధించినటువంటి కాన్వాయ్లో సభా వేదిక వరకు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ఆయన్ను తీసుకువెళ్ళబోతా ఉన్నారు. ఇప్పటికే పోలీస్ యంత్రాంగం అంతా కూడా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ సమీప జిల్లాలన్నింటిలో కూడా కాటన్ సెర్చ్లు నిర్వహించడం జరిగింది. అనుమానిత పరిస్థితుల్లో ఎవరైనా వ్యక్తులు కనుక తారసపడితే వాళ్ళ యొక్క పూర్తి స్థాయి సమాచారాన్ని అటు పోలీస్ యంత్రాంగం అంతా కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి భద్రత విషయంలో పోలీసు యంత్రాంగం ఎక్కడా కూడా రాజీ పడకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. దాదాపుగా 6,000 మంది పోలీసు బలగాలను ఈ అమరావతి రాజధాని పునర్నిర్మాణ ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఈ భద్రత విషయంలో పోలీస్ యంత్రాంగం అందరినీ కూడా వినియోగిస్తూ ఉన్నారు. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే ప్రధాని భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు. వీడియో జర్నలిస్ట్ రంగాతో రామకృష్ణ, సిటీ 24/7 అమరావతి.